రైట్. సుదర్శన్ గారు ఉన్నారు, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయనతో మాట్లాడదాం. రాహుల్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నాను, నేను అనుభవం పేలుస్తున్నానంటూ కూడా ఆయన ముందే చెప్పి ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి అంతా బయటపెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో అది 100% సత్యము. దీంట్లో పూర్తిగా ఈసీ గారు తప్పు ఉంది. ఎందుకంటే ఆ డేటా డిలీట్ అయిందని చెప్తున్నాడు. డిలీట్ ఎట్లయితుంది? డిలీట్ అయ్యే అవకాశమే లేదు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆరోపణలపై మీరు పూర్తిగా విచారణ జరిపించండి. ఎందుకు భయపడుతున్నారు? మీరు చేసిన దొంగ లెక్కలకు ఇలా దేశం మొత్తం అట్టుటికి పోతుంది. మీరు గతంలో ఎప్పుడు 2014 నుంచే ఇదంతా జరుగుతుంది ఈవీఎంతో. అంతకుముందు లేకుండా ఇవన్నీ వీళ్ళు వచ్చినప్పటి నుంచే, అమిత్ షా మోడీ వచ్చినప్పటి నుంచే ఈ దొంగ పనులు జరుగుతున్నాయి. ఈసీ, ఈడీ, ఐటీ వీళ్ళను ఇతర పార్టీలపై దాడులు చేసి ఈ విధంగా భయపెట్టించి లొంగ తీసుకొని ఈ పని చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూనీ చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఇలా రాహుల్ గాంధీ గారు ఏ అంశం అయితే లేవనెత్తారో ఇది పూర్తిగా వాస్తవము. దీనిపై ఎటువంటి అనుమానం లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీజేపీ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు, చేసిన మోసాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకటే ఇంట్లో 80 ఓట్లు ఎట్లా వస్తాయండి? ఒకటే 0 హౌస్ నెంబర్ మీద 40,000 ఓట్లు ఎట్లా వస్తాయండి చెప్పండి? ఇది దేనికి సంకేతం? 0 హౌస్ నెంబర్ ఉంటుంది ఏంటన్నా చెప్పండి? 0 హౌస్ నెంబర్ మీద మీరు ఇన్ని ఓట్లు, అలా ఒక చిన్న రూమ్లో 80 ఓట్లు, ఇట్లా దొంగ ఓట్లు, ఇవన్నీ దేనికి సంకేతం చెప్పండి? ఇలా హర్యానా, మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీ ఇక్కడ మొత్తం అవినీతి జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు గెలవలేరు. ఈసీ ద్వారా ఈవీఎంతో గెలిచిరు వీళ్ళు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎంని తొలగించి బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ రండి. మీరు నిజంగా దేశభక్తులు అయితే భారత మాతకు జయని చెప్తారు కదా, మీరు భారత మాతకు జయని చెప్తారు కదా, మీరు దమ్ము ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్తో రండి. ఎవరు ఎంతో బయటపడిపోతుంది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు కదా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, అప్పుడు బయటపడుతుంది మొత్తం. ఈసీ ఏమంటుంది? డిలీట్ అయిపోయి మొత్తం డాటా డిలీట్ అయినది అంటే ఎట్లా డిలీట్ అవుతుంది చెప్పండి? అంటే మీరు చేసిన దొంగ పనులకు డిలీట్ సమర్థిస్తున్నారు మీరు. ఇంకా ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఉన్నాక కూడా మీరు మళ్ళా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే దేనికి సంకేతం ఇది? ఇలా దేశ ప్రజలకు అందరికి చెప్పాలి మీరు ఏమేమి తప్పులు చేస్తారో, అది తప్ప ఒప్ప అనేది ప్రజలకు చెప్పాలి. ఇలా ప్రపంచంలో భారతదేశము ఒక అగ్రస్థాయిలో ఉన్నది. అదే అగ్రస్థాయిలో ఉన్న భారతదేశాన్ని ఇలా అగ్రస్థాయి నుంచి కిందికి దించే ప్రయత్నం చేస్తారు మోడీ గారు. దేనికి సంకేతం? ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే తరాలకు గుర్తుండిపోయేటట్టు ఎలక్షన్ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఈవీఎంతోనే జరుగుతున్నాయి ఈ మోసాలన్నీ. ఈవీఎంని పక్కకు పెట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్తో రండి. మరి అంటున్నారు దొంగ ఓట్లు ఈవీఎంలతోనే గెలుస్తున్నారని చెప్తున్నారు. మరి గతంలో కూడా ఈవీఎంలతో కాంగ్రెస్ చాలా చోట్ల అధికారంలో ఉంది కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నది వాళ్ళు కొద్ది చెప్తారు కదా, మేము గెలిచినా మాకు నమ్మకం. అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారు? మాకు 80కి 80 సీట్లు ఉత్తరప్రదేశ్ వచ్చినా మాకు ఈవీఎం మీద నమ్మకం లేదు అని కుండ బద్దలు కూడా చెప్పాడు. చెప్పినాక ఇంకేముంటుంది ఇలా? అంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందమ్మా. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందమ్మా. ఆయన సాక్షాత్తు పార్లమెంట్లో రావట్లేదని ఒక నిరాశ. తప్పు. మీరు బ్యాలెట్తో రండి, ఎవరిది ఏందో బయటపడిపోతుంది. ఇంకోటి, రాహుల్ గాంధీ చెప్పిన ఆరోపణలకు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరు దోషులా ఎవరు ఇదా తెలిసిపోతుంది. ఆ రాహుల్ గాంధీ తప్పు ఉంటే జైల్లో వేయండి, అదే ఈసీ తప్పు ఉంటే తీసుకొని సెంట్రల్ జైల్లో వేయండి ఈసీది. కానీ ఈసీ ఒక బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీనికి రాబోయే యువత చెడు జరిగే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నా కూడా నా ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారంటే దానికి ఎందుకు ఓటింగ్ ఎందుకు? మీరే లైఫ్ లాంగ్ మీరే పాలించండి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరే పాలించండి బీజేపీ. ఇక వేరే ఎలక్షన్ వద్దు, మీరే నామినేషన్ చేసుకోండి, మీరే ఓటింగ్ చేసుకోండి, మీరే గెలవండి. వేరే వద్దు ఇవి. ప్రజలలో విశ్వాసం పోతుంది వీళ్ళ వల్ల. ఇలా ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే గౌరవం ఉంది. మోదీ గారు విశ్వగురు అంటారు కదా, అదే విశ్వగురు వారు ఇలా తప్పు చేస్తారు. ఆ తప్పుని సరిదించుకోవాలంటే మీరు బ్యాలెట్తో ఎలక్షన్ రండి, ఈవీఎం పక్కకు పెట్టండి. ఇక రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేసిరో దానిపై పూర్తిగా విచారణ జరిపించండి. ఎవరు దోషులున్నారో వాళ్ళను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ గెలవడానికి ప్రధానంగా ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి కారణమని. మరి అభివృద్ధి కాదు, అన్ని అబద్ధాలు. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు ఆ నలుగురు ఎక్కడ వేరాలు? 300 కిలోమీటర్లు వచ్చి షూట్ చేసి మళ్ళీ 300 కిలోమీటర్లు పోతారా? అంటే ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది.
ఇంతమంది 26 మంది చనిపోతే వాళ్ళు నలుగురు దొరకనే లేదు ఇప్పటికీ. ఒక అమెరికా ప్రెసిడెంట్ కాల్పుల విరమణ చేస్తే సైలెంట్ అయిపోయిండు. అసలు దేనికి మీరు అమెరికా అధ్యక్షుడు మన ఇండియాని నడిపిస్తుండా? అయినా ప్రెసిడెంట్ ఏడా మనకు? అయినా చెప్తే మీరెందుకు సైలెంట్ అయ్యారు? ఆ నలుగురు ఇక్కడ ఇప్పటికి ఆ నలుగురు దొరకాలి కదా, ఎక్కడ వెళ్ళాలి నలుగురు? మొన్న ఎన్కౌంటర్ చేశారు కదా ముగ్గురిని ఎన్కౌంటర్ మాట్లాడతాండి. ఏం చేయలేదు. ఆ నలుగురు దొరకలేదు. ఆ నలుగురు దొరికి పబ్లిక్ ముందు పెట్టండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఆపరేషన్ సింధూర్ అంటారు, ఇంకేమేమో అంటారు. ఇది తప్పు. 26 మంది చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మీరేమో ఈ ఆపరేషన్ సింధూర్ అనుకుంటూ పోయి ర్యాలీలు చేయడము, జెండాలు పట్టుకోవడం, దేనికి ఇది? అది అర్థమవుతలేదు. మీరు ఏం చేస్తారో అర్థమవుతలేదు. మీరు ఎందుకంటే ఇలా ఓ దిక్కు ఈవీఎంతో గెలుస్తారు, ఓ దిక్కు మళ్ళీ ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తారు. ఇతర పార్టీలు గట్టిగా మాట్లాడితే వాళ్ళని లోపడేస్తారు. మళ్ళీ ఈడీ అంటారు, ఐటీ అంటారు, ఈసీ అంటారు. ఏంది సార్ ఇవన్నీ? అసలు పిచ్చి లేస్తుంది ఇవన్నీ చూస్తుంటే, వీళ్ళకి ఇలా లెక్కలు చేస్తుంటే. ఇలా సామాన్యంగా ప్రజలలో పనిచేద్దామంటే లాస్ట్కి వచ్చి మేము ఈవీఎంతో గెలుస్తాం. మీరు 100 పనులు చేయండి, వాళ్ళు ఈవీఎంతో గెలుస్తారు. ఇలా బీజేపీ చేస్తున్న ఆరోపణలు మొత్తం అవాస్తవాలు. వాళ్ళని ఎవరు నమ్మొద్దు. బీజేపీ సోషల్ మీడియా దొంగ సోషల్ మీడియా, ఆ దొంగ సోషల్ మీడియాను పట్టుకొని ఇలా గోధి మీడియాతో ఇలా ప్రచారం జరిగిస్తారు. దేనికి సంకేతం సార్ ఇది? మీడియాను కూడా గోధి మీడియా మొత్తం వాడుకుంటుంది. ఈ సీన్ కూడా మీడియా వాడుకుంటారు. ఇతర పార్టీలను కూడా జైల్లో వేసేస్తారు, ఇతర పార్టీలు లేకుండా చేస్తారు, ఇతర పార్టీలను లోపడేస్తారు. ఇది దేనికి సంకేతం? ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారు వీళ్ళు. రేపు యువత ఓటింగ్ వేయాలన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది మీరు చేసే లెక్కలకు. గతంలో కూడా అమిత్ షా వారు థర్టీపార్కు ఇవన్నీ గుణాలు ఉంటాయి ఆయనకు, మంచి గుణాలు ఉంటాయి ఆయనకు. ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు చేసే పాపాలు మోసాలు తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. రైట్ శేషు గారు, ముఖ్యంగా ఓడిపోయిన ప్రతిసారి అలాగే ఎక్కడైనా ఎన్నిక జరుగుతున్న ప్రతిసారి కూడా